హాయ్ అండి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్కి లైక్ అందిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. ప్రోమోస్ అయితే చూశాను. 3 ప్రోమోస్ కూడా అదిరిపోయాయి. అంటే కలర్ఫుల్గా దానిలాగా అనిపించింది. కానీ థర్డ్ ప్రోమో అయితే కనుక చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది కదా. అంటే దివాళీ ఈవెంట్ రోజున ఇది ఎక్స్పెక్ట్ చేయడం చాలా తక్కువే అనమాట, చాలా కష్టమే. సో అందులో మనం చూసుకుంటే కనుక చేదు లడ్డు వచ్చేసి తనూజాకి ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇమాన్యుయల్ ఏమైనా గేమ్ మార్చబోతున్నాడా అన్నది ఒకటైతే యాంగిల్లో ఆలోచించాలన్నమాట. ఖచ్చితంగా ఏదైనా జరుగుతుందా అన్నది, అట్లీస్ట్ తిను ఇలాగైనా మారాలన్నమాట. లేదంటే సేఫ్ గేమ్ జోన్లో ఉండిపోయాడు ఇంకా ఇమాన్యుయల్. సో తన గేమ్ అయితే చేంజ్ అవ్వాలి. ఇంకా సంజనాకి అయితే భరణి ఇచ్చారు. ఇక్కడికి రైవలరీ ఈ వీక్ తోటి అయిపోతుంది. భరణి అవుట్ అయ్యాడని మనకి లీక్స్ ఆర్ వాట్ ఎవర్ అప్డేట్స్ అయితే వచ్చాయి కాబట్టి, సో ఖచ్చితంగా తను ఉండడు అన్నట్టుగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దీనికి రైవలరీ ఎవరు లేకుండా అయిపోయారు. లాస్ట్ 2 వీక్స్ ఆర్ 1 వీక్ నుంచి సంజన గ్రాఫ్ కూడా డ్రాప్ అయిపోయింది. ఇంకా తిని రైవలరీ కొనసాగించకపోతే, దీనికి ఎవరు సపోర్ట్ లేకపోతే కనుక ఖచ్చితంగా సంజన అయితే టాప్ 5లో ఉండకపోవచ్చు. సో చూడాలి తన గేమ్ ఎలా చేంజ్ అవ్వబోతుందో. ఇంకా తనూజ అండ్ నాకు తెలిసి స్వీట్ లడ్డు కళ్యాణ్కి ఇచ్చింది. ఇక్కడ పెద్ద డైలాగ్ అయితే కొట్టింది. అది అందరికీ అనిపిస్తోంది, ఈవెన్ ప్రేక్షకులకు కూడా. మా ఇద్దరి మధ్యన క్లారిటీ ఉంది, మేము క్లియర్గానే ఉన్నామని చెప్పి. సో చూడాలి ఇది మున్ముందు ఎలాగా నడిపిస్తారా. అంటే ఇంకా ఫ్రెండ్ కిందే ఉంటాడా, లేకపోతే ఏదైనా తమ్ముడు అనేస్తుందా. ఎందుకంటే అంతకుముందు కూడా తమ్ముడు అంటాను అని చెప్పి అన్నదనమాట. సో అలాగే ఏదైనా చూపిస్తాడా, లేకపోతే ఏమైనా మార్పు వస్తుందా అన్నది చూడాలన్నమాట. సో ఇది పక్కన పెడితే ఇంకా ఇమాన్యుయల్ తన పవర్ అస్త్ర యూజ్ చేస్తాను అని చెప్పాడు. సో నాకైతే ఇది వెంటనే కూడా ప్రోమో చూసిన వెంటనే సీజన్ 5 అనుకుంటా కాజల్ అండ్ రవి సీన్, అలాగే సీజన్ 4లో హరియానా అవినాష్ సీన్ గుర్తొచ్చింది. ప్రస్తుతానికి ఇదైతే అవినాష్ అండ్ హరియానా సీన్ లా అనిపిస్తోంది. ఎందుకంటే పవర్ అస్త్ర గనక రాముకి యూజ్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భరణి ఎలిమినేట్ అయ్యాడని చెప్పి లీక్ వచ్చింది కాబట్టి. సో భరణికి ఉన్నారు ఆల్రెడీ, ఎక్కువ ఓటింగ్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్ తోటి రాముకి యూస్ చేసి ఉంటాడు. సో ఆ విధంగా భరణి అయితే అవుట్ అయ్యి ఉంటాడు ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా. బట్ ఇదైతే ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎందుకంటే మనం చెప్పుకుంటూనే వచ్చాము, నలుగురు కంటెస్టెంట్స్ పవన్ డిమాన్ అండ్ దివ్యతో సహా వీళ్ళిద్దరూ లీస్ట్లోనే ఉన్నారు, ఎవరైనా పోవచ్చని. సో ఇది నాకేమీ అంత కొత్తగా వాట్ ఎవర్ అయ్యో అన్నట్టుగా ఏమీ లేదనమాట. భరణి గారు అవుట్ అవుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇదండి ప్రోమో నా పరంగా నేను అనాలిసిస్ అనుకున్నది. మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందరకు వస్తాను. ప్లీజ్ ఎంకరేజ్ అస్. బాయ్.